మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఇప్పటికి 2 సార్లు గెలిచినట్టున్నారు కదా? అవును, కలిసి ఇది మూడో పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది సార్. చాలా బాగుందా? చాలా బాగుంది. ఏం బాగుందమ్మా? ఏం చేశారు ఆయన? ఈ అభివృద్ధి సౌత్కి ఏం అభివృద్ధి చేశారు ఆయన? అంటే ఎమ్మెల్యేగా ఆయన ఏంటంటే మాకు డోర్ టు డోర్ రావడమే కాదు, ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం మా వార్డులో ప్రజా దర్బార్ పెడతారు. అంటే ఆయన కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళ చుట్టూ మేము తిరగాలి, కానీ ఆయన మా చుట్టూ తిరుగుతుంటారు. అందుబాటులో ఉంటారమ్మా? అమ్మో, చాలా బాగా ఉంటారు. ఏ సమస్య అయితే పరిష్కరించడం చేస్తుంటారు. చాలా బాగా చేస్తారు. అంటే ఇప్పటికి 2 సార్లు గెలిచారు కదా? 2 సార్లు గెలిస్తే కూడా ఆయనే. ఈసారి కూడా ఆయనే. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు కలిసి వంశీకృష్ణ అని వేరే అభ్యర్థిని ప్రకటించాయి. ఏమ్మా దాన్ని ఏం ఎలా చూస్తారు? ఆయనే నంబర్ సార్ మాకు తెలిసి అంటే మాకు ఆ వంశీకృష్ణ గారు అనేది ఎవరో మాకు తెలియదు సార్. ఎందుకంటే సార్ కొత్త వ్యక్తులు పార్టీలు పెడుతున్నారు, కానీ మాకు కొత్త వ్యక్తులు పార్టీలు అయితే తెలుసు కానీ కొత్త వ్యక్తులు తెలియదు. కాబట్టి కొత్త వ్యక్తులు కూడా ఇక్కడ మేము కూడా ఆయనకి ఓటు సపోర్ట్ చేయము సార్. ఎందుకంటే మాకు లోకల్ వ్యక్తి మాకు అంటే ఎప్పుడైనా స్థానికంగా ఉన్న ఆయనకి తెల్లవారులేసి తలుపు కొట్టగలం. వాళ్ళు ఎక్కడ ఉంటారని, ఏ హైదరాబాద్లో ఢిల్లీలో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం కదా సార్ సమస్యలు పట్టుకొని. అందుకని మాకు మా వాసుపల్లి గారే మాకు. వాసుపల్లి గారి మీద వ్యతిరేకత ఉంది అని చెప్తా ఉన్నారు. మందిలో నిజం ఉందా అబద్ధం ఉందా? అది వ్యతిరేకత అయితే ఉందంటున్నారు కానీ సార్ అదైతే తప్పు సార్. ఎందుకంటే అది వ్యతిరేకత ఉన్నా సరే, ఎందుకంటే అదర్ పార్టీస్ ఆయన మీద బురద జల్లుతున్నారు తప్ప ఆయనకైతే. ఈసారి మీరు ఓట్లు వేస్తారమ్మా వాసుపల్లి గారికి? తప్పనిసరిగా సార్. అయ్యో, మా మహిళా ఓట్లని ఆయనకే జగన్ గారికి ఎంత ఎఫెక్ట్ ఏమి ఉండదమ్మా ఇక్కడ? ఎందుకంటే గతంలో విడివిడిగా వచ్చారు, ఈసారి కలిపి వస్తున్నారు కదా, ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా వాళ్ళు వాసుపల్లి గారి మీద ఏమైనా ఉండొచ్చా? అంటే 3 పార్టీలు అంతే సార్, అందుకే 3 పార్టీలు కలబట్టి ఓడిపోతుంది సార్. అవును సార్. ఎందుకంటే నిజంగా సింగిల్ పార్టీ అయితే గెలిచిన అంటే నా ఉద్దేశం ఏమో, నాకు రాజకీయం అంటే 25 సంవత్సరాల అనుభవం చెప్తున్నాను. ఇంక సింగిల్ అయితే ఏమో కొంచెం అవకాశం ఉన్నాయి, కానీ 3 పార్టీలు ఎప్పుడైతే కలిసాయో అసలు అది గెలిచే అవకాశమే ఉండదు సార్. మా వాసుపల్లి గారే కలుస్తారు.